వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అలంకారం కాదని ప్రజలకు ఉపయోగపడుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కలిగినవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అన్నారు. పార్టీ వివిధ విభాగాల్లో పదవులు పొందిన నాయకుల్ని ఆయన అభినందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో నియోజకవర్గ స్థాయి పదవులు పొందిన పార్టీ నాయకులు శుక్రవారం ఇక్కడి గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ను కలిశారు. తమకు పదవులు కల్పించినందుకు కృతజ్ఞత తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఉన్నవ అనీష్, నియోజకవర్గ బీసీసీల అధ్యక్షుడు మూర్ల శ్రీను, నియోజకవర్గ వాలంటరీ విభాగ అధ్యక్షుడు దూరు రత్నబాబు, నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షుడు పట్టణ ఆసదులు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, కుర్ర జస్వంత్ యాదవ్, అక్కిదాసి కిరణ్ కుమార్, నిట్టా భాలు, శేఖర భాని, కె నాగమల్లేశ్వరరావు, బోరుగడ్డ బాబ్జీ, పిల్లి గంగాధర్, కనపర్తి ప్రకాష్, పినపాటి రవికిరణ్, బండ్లమూడి నాని, జ్యోతుల సుధీర్, నాలది ప్రభాకర్ తదితరులు ఉన్నారు. తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రజల సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ గారు నా మీద నమ్మకం ఉంచి ఆయన ఆశీస్సులతో నాకు తెనాలి ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా పదవి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచి ఇంకా గుంటూరు జిల్లా ఎస్సీఎల్ అధ్యక్షులు గొడ్డేటి సురేంద్రన్న, అక్కిదాస్ కిరణ్ అన్న వీళ్ళందరూ నా పదవికి ఎంతో సహాయం చేసి నాకు ఈ పదవిని కల్పించినందుకు ఈ పదవికి ఎటువంటి ఇది లేకుండా మంచిగా చేస్తానని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని. తెనాలి నియోజకవర్గ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా నియమించబడినటువంటి బీసీసీఎల్ నుంచి మూర్ల శ్రీను గారికి, అలాగే ఎస్సీసీఎల్ నుంచి పూర్ణం నాని గారికి, అలాగే వాలంటీర్ విభాగం నుంచి దూరు రత్నబాబు గారికి ఈరోజు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరు పార్టీకి అంకిత భావంతో పనిచేయాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం మీరందరూ కష్టపడి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అలాగే ఈ తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచి తిరిగి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మనం అందరం కలిసి శాయశక్తులుగా మన కృషి చేసి తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా పదవి నియామకం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. వాలంటీర్ విభాగానికి అధ్యక్షులుగా నియమించిన తెనాలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి, నా మీద ఎంతో ఆశ చూసి మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, 2029 ఎలక్షన్లో బాగా కృషి చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హవా తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్ గారు మంచి ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసి ఈ రూపురేఖలన్నీ మారుస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేస్తాను.